అందరికీ నమస్తే. మనము అడ్డొత్తులు కానీ అడ్డొత్తులు చేసుకోవాలన్నా కడ్డీ ఒత్తులు అంటే ఇలా పత్తి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కడ్డీ తీసుకొని కడ్డీని ఇలా పెట్టి ఇలా గట్టిగానే కొద్ది సైజు వస్తాయి అన్నమాట. కాకరపూలు కడ్డీ తీసుకొని మందు లేని పక్కన అయితే బాగా మనము ఎంత మందు ఇక్కడ తీసేసినా గరుగ్గా ఉంటుంది. మందు లేని పక్కన అయితే ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి ఇట్లా చేసిన తర్వాత మేడం గారు చెప్పినట్టు ఇలా 10 ఒత్తులు 21 ఒత్తి తీసుకోవాలి. మొదట ఇది 10 ఒత్తులు తీసుకోవాలన్నమాట. 10 ఒత్తులు తీసుకొని కొద్ది పాలు తీసుకొని ఈ పైన ఒత్తిని ఇలా అన్నీ కలిపి ఇలా నలుపుకోవాలి. ఈ 10 ఇంకా 11 ఉంటాయి కదా, 11కు ఇలా చుట్టూ ఒక్కొక్కటి 11 ఒత్తులు చుట్టూ పెట్టేసుకోవాలి. ఇలా 11 పట్టుకొని మరి పాలు తీసుకొని దీన్ని ఇలా అన్నీ కలిపి 21 ఒత్తిని ఇలా కలిపి ఇంకా కొద్దిగా పత్తి తీసుకొని ఇక్కడ ఇలా పెట్టి ఇట్లా గట్టిగా తిప్పినామంటే మనకు ఒత్తి ఇక్కడ బాగా పొడవుగా వస్తుందన్నమాట. వెలిగించుకోవడానికి మనము బాగా పొడవుగా కనిపిస్తుంది. కొద్దిగా పత్తి పెట్టినామంటే వెలిగించుకోవడానికి చూడండి బాగా పెద్దగా బాగా పొడవుగా వచ్చిందన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత అన్నీ ఇది చామంతి ఒత్తి ఇలా ఇది చామంతి ఒత్తి మేడం గారు చెప్పినట్టు. ఇది చామంతి ఒత్తి. దీనిని బంతి ఒత్తి అని చెప్పింది కదా మేడము. ఆ బంతి ఒత్తికి ఒక్కొక్కటే ఇలా అన్నీ పైకి ఇలా 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 మర్చుకుంటా రావాలి. 21 ఒత్తి కూడా ఇలా మర్చుకుంటా నీట్గా మర్చుకుంటా రావాలి పైకి. ఇలా 21 ఒత్తి నలుచుకున్న తర్వాత మరి కొద్దిగా పాలు తీసుకొని కొద్దిగా మనము ఇలా పట్టి పెట్టి అన్నీ పట్టుకొని అన్నీ పోకుండా 21 ఒత్తికి మనము ఇట్లా తిప్పుకోవాలి. ఇది గట్టిగా తిప్పితే మనకి ఇది పైన ఎంత పొడవు కావాలంటే అంత పత్తి పెట్టుకుంటా వస్తే అంత పొడవుగా వస్తుందన్నమాట. లావుగా కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. వద్దు సన్నగా ఉండాలనుకుంటే కొద్దిగా పెట్టుకొని ఇలా చేస్తే ఇది చామంతి పువ్వు ఒత్తి. ఇది
ఇది బంతి పువ్వు ఒత్తి. ఇలా ఇది బంతి పువ్వు ఒత్తి. ఇలా చెప్పింది మేడం. చూడండి కింద బాగా ఇలా ఉంది. ఇట్లా పెట్టుకుంటే మనం ఇలా బంతి పువ్వు ఒత్తిది. చామంతి పువ్వు ఒత్తి, బంతి పువ్వు ఒత్తి. ఇలా చెప్పింది మేడం. 21 కానీ 54 కానీ 27, 33 మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇది బంతి పువ్వు ఒత్తి అని చెప్పి చెప్పినారు మేడం గారు. ఇది నిన్నటి క్లాస్లో వచ్చేసి మేడం గారు ఒత్తి పత్తి చెప్పినారు. ఇలా పత్తి తీసుకొని ఇలా 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 లాగాలి. ఇలా మనకు నైస్గా కావాలంటే నైస్గా, పెద్దగా కావాలంటే పెద్దగా, నైస్గా కావాలనుకుంటే ఇంకా ఇట్లా అలా చేసేసి బాగా లాక్కుంటా వచ్చేసి మనం ఇలా పెట్టుకొని మేడం గారు ఇలా చెప్పిన తర్వాత కుంకుమ కానీ పసుపు కానీ పాలల్లో వేసేసుకున్న తర్వాత మనము